నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఏదైనా మీరు మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశారు. పొరపాటున అక్కడ ఏదైనా కంప్లైంట్ పేరు కానీ, అక్యూజ్డ్ పేరు కానీ, వయస్సు కానీ, అడ్రస్ కానీ, ఆక్యుపేషన్ కానీ తప్పు రాశారు. అది అమెండ్మెంట్ చేయొచ్చా? ఇప్పటిదాకా అయితే క్రిమినల్ కోర్టులో సిఆర్పిసిలో కానీ, క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో కానీ అమెండ్మెంట్ చేయడానికి ఏది ప్రొవిజన్ లేదు. కానీ ఇది సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ కేవి విశ్వనాథ్. ఇట్లా మేజిస్ట్రేట్ కోర్టు ప్రైవేట్ కంప్లైంట్ కాగ్నిజెన్స్ తీసుకున్న తర్వాత కూడా అమెండ్మెంట్ చేయొచ్చు అని తీర్పు ఇవ్వడం జరిగింది. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు అమెండ్మెంటు ప్రైవేటుగా అనుమతి ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 8, 2027లో ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశాడు. 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనుసరించి 14 లక్షల చెక్కు బౌన్స్ అయిందని సమ్మన్స్ కూడా ఇచ్చారు ముద్దాయికి. క్రాస్ ఎగ్జామినేషన్ చేసే టైంలో కంప్లైంట్ అమెండ్మెంట్ చేయాలనుకున్నాడు. టైప్ మిస్టేక్ పడ్డది. కింద కోర్టు అమెండ్మెంట్ని అలో చేసింది. హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. కేవలం టైప్ మిస్టేక్ కాబట్టి చేయొచ్చు అని. గతంలో ఇట్లాగే అమెండ్మెంట్ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. ఈవెన్ సిఆర్పిసిలోని క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లోని ప్రొవిజన్ ఆఫ్ లా లేకపోయినా కూడా ఈ విధంగా అమెండ్మెంట్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది.